ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు మనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని పిల్లలము మనం. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, ప్రేమస్వరూపి. ఆయన పిల్లలమైన మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి అంటూ ఈ అధ్యాయాన్ని కూడా దైవ ప్రేమ ఎంత ఉన్నతమైనది, అలాంటి ప్రేమను దేవుని పిల్లలమైన మనం కూడా కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు యోహాను. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధములైనట్టు మాట్లాడదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియ విశ్వాసులారా, యోహాను మాట్లాడుతున్నాడు. ముందుగా ప్రేమను గురించి మరికొంత విధానాన్ని చర్చించే ముందు గత అధ్యాయంలో దేవుని పిల్లలు ఎవరు, సైతాన్ పిల్లలు ఎవరు అంటూ మాట్లాడుతూ వచ్చాడు కదా. దేవుని పిల్లలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు, అంతేకాదు వారు దేవుని పోలి నడుస్తారని. సైతాన్ పిల్లలు సైతాన్ లాగా దుష్ట క్రియలు జరిగిస్తారని చెప్పిన యోహాను ఇప్పుడు అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. ఆత్మ దేవుని ఆత్మో కాదో, ఎదుటి వ్యక్తిలో ఏ ఆత్మ పనిచేస్తుందో, అంటే దైవీకమైన పరిశుద్ధాత్మ పనిచేస్తుందో, దుష్టుని యొక్క సాతాను ఆత్మ పనిచేస్తుందో వివేచించాలి. ఎవరిని పడితే వారిని తొందరపడి నమ్మరాదు. మీరు దేవుని పిల్లలు, దేవుని సంబంధులు. లోకము మన మాట వినదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ, ఏ వ్యక్తి నమ్ముతున్నాడో, ఏ వ్యక్తిలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ నమ్ముతూ ఒప్పిస్తూ ఉన్నాడో వారు నిజంగా ఆత్మ సంబంధులు అవుతారు. ఏ వ్యక్తి అయితే దేవునిని ఒప్పుకోడో ఆ వ్యక్తి క్రీస్తు విరోధి. అతనిలో దుష్ట ఆత్మ ఉంది. ఆత్మల వివేకం మనకెంతైనా అవసరం. దేవుని పిల్లలు మనం అందరినీ ప్రేమిస్తాము. అయితే తెలివితో ఉండాలి. తెలివి లేకుండా ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోరాదు. ఏ ఆత్మ యేసుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మనకు తెలుసు. క్రీస్తు విరోధి ఆత్మ కూడా లోకంలోనికి వచ్చి లోకస్తులను భ్రమపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ పనిచేస్తున్న వారు ఎవరు, దుష్టుని ఆత్మ పనిచేస్తున్న వారు ఎవరు మీరు స్పష్టంగా గుర్తుపట్టాలి. అంతేకాదు విరోధి ఆత్మను మీరు జయించాలి. దేవుని పిల్లలుగా ఉండాలి. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకము వారి మాట కూడా వింటుంది. లోకస్తుల మాట లోకం వింటుంది. ఎందుకంటే వారు లోక సంబంధులు. మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వారం కాబట్టి మన మాట ఎవరు వినరు. దేవుని సంబంధి కానివాడు మన మాట అస్సలు వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మేదో, భ్రమపరిచే ఆత్మేదో తెలుసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలమైన మనం దేవుని సంబంధులమట. దేవుని సంబంధులము. మన దేవుడు సత్యము. మన దేవుడు నీతి న్యాయమై ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు, ప్రత్యేకించి ప్రేమమయుడు, వెలుగై ఉన్నవాడు. ఆయనే సత్యం. ఆయన గురించి ఎంతని వర్ణిద్దాము.
ఇన్ని మంచి లక్షణాలున్న యేసు ప్రభువుని మీరొకసారి చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి వారిని మీరు మనకు ఆజ్ఞ ఏమనుంది? తోటివారిని ప్రేమించమని ఆజ్ఞ ఉంది. అయితే తోటివారు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారో వివేకం మనకుండాలి. సైతాను చేత నడిపించబడుతున్న వారిని మనం ఏమి తెలియని అమాయకుల్లాగా వారిని వెంబడిస్తూ ఉంటే మనం మోసపోతాము. దేవుని పిల్లలం మనం. తెలివి ఉండాలి. ప్రేమించడంలో కూడా తెలివి చూపించాలి. అంటే స్వార్థం చూపించమని కాదు. కొందరు తెలివితేటలు ఎక్కువైపోయి అవసరాలు ఉన్నంత వరకు ప్రేమ నటిస్తారు. మనం అలా అలాగని సాతాను మనుషులెవరో కూడా గుర్తుపట్టకుండా ఉండటం బహు ప్రమాదం. ప్రియ విశ్వాసులారా, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మోసపోతాం మనం. మనల్ని ఎవరు మోసం చేయనివ్వకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. దేవుడు మనకు ధైర్యాన్నిస్తాడు. సమస్తాన్ని బోధిస్తాడు. అయితే మనలో కూడా వివేకం పనిచేయాలి. దేవుడు మనకు వివేకం ఇచ్చాడు. ఆ వివేకాన్ని మనం పనిలో వినియోగించాలి. ఏ ఆత్మ మంచిదో, ఏ ఆత్మ చెడ్డదో గుర్తుపట్టాలి. క్రీస్తు విరోధి బయలుదేరాడు. ఎందుకు క్రీస్తు విరోధా? అంటే ఒకటి క్రీస్తును అంగీకరించని వాడు క్రీస్తుని వ్యతిరేకిస్తాడు. యేసుని తిరస్కరించేవారు క్రీస్తు విరోధులవుతారు. 2 క్రీస్తుని అనుసరించి క్రీస్తు మహిమను వారు దొంగిలిస్తారు. మేమే క్రీస్తులము అంటారు. అందుకే ఈ 2 రకాల మనుషులతో, ఆ మనుషుల యొక్క ఆత్మలతో వారి వెనకాల ఉన్న సైతాను వారిలో పనిచేస్తున్నాడు కాబట్టి, వారి విషయంలో ఎంతో జాగ్రత్త మనకుండాలి. మొదటి 6 వచనాలు ఆత్మల వివేకం గలవారై ఉండాలని మనకు పాఠం నేర్పుతుంది. ఆత్మల వివేకం చాలా అవసరం. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ఎవరో, దుష్టాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టాలి. లేదంటే ప్రమాదంలో పడతాము. సాతాను మోసగాడు, మోసం చేస్తాడు. ఆది నుండి వాడు వంచకుడు. హవ్వను మోసం చేసినట్లే మోసపూరితమైన మాయలు చేస్తాడు. మోసం చేస్తాడు, బెదిరిస్తాడు, కృంగదీస్తాడు. ఎలాగైనా ఒక మనిషిని క్రీస్తుకు దూరం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలతో వస్తాడు. అందుకే వివేకం గలవారిగా ఉండాలి. ఇక ఏది తన వల్ల కాట్లేదనుకున్నప్పుడు దేవుని భక్తుడిలాగా వస్తాడు. మన భక్తిని చెరపడానికి. ఆలోచిస్తున్నారా ప్రియ విశ్వాసులారా? విరోధిలాగా వస్తాడు, రెచ్చగొడతాడు. ధైర్యంగా ఉన్నావనుకో రూపం మారుస్తాడు. విరోధిలాగా రాడు, స్నేహితుడిలాగా వస్తాడు. మోసపోతావు కదా! అందుకే వివేకం కలిగి ఉండు. దేవుని బిడ్డవు నీవు. దేవుడు జ్ఞాని అయ్యున్నాడు. నీవు జ్ఞానం గలవాడివై, జ్ఞానం గలదానివై, వివేకం కలిగి ఏది మంచి ఆత్మ, ఏది చెడ్డ ఆత్మ, ఎవరిలో సాతాను పనిచేస్తున్నాడు, ఎవరిలో నిజంగా దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ క్రియలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి? దుష్ట క్రియలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి? వీరు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వ్యర్థమైనవి చెప్తారు. మనకి క్షేమం ఇచ్చేవి కాదు. మనల్ని సరిచేసేవి కావు. మరి విశ్వాసులారా, కొన్ని అనారోగ్య పరిస్థితులకు కఠినమైన చికిత్స అవసరమై ఉంటుంది. అన్నింటికి పైపూత మందు మాత్రమే పనిచేయదు. కొన్నింటికి ఈ సూది వాడాల్సొస్తుంది. ఇంకా కాకపోతే ఆపరేషన్‌ల దాకా వెళ్ళాల్సొస్తుంది. ఎందుకంటే జబ్బును బట్టి. చికిత్స ఉంటుంది కదా! అలాగే మనం మనల్ని కూడా దేవుడు వాక్యానుసారంగా పలు రకాలుగా హెచ్చరిస్తాడు సేవకుల ద్వారా. ఎప్పుడు ఒకే రకంగా ఏదో మనసును తేలిక చేసేసి, ఏవో చెవులకు వినసొంపైన మాటలు మాత్రమే చెప్తూ ఉంటే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే కాసేపు మనసు ఊరడించబడుతదేమో గానీ, మనిషి సరిచేసుకుని దేవుడికి దగ్గర కాలేడు. అలాగే కొందరు కఠినంగా మాట్లాడతారు. కఠిన బోధలు కూడా చాలా మందికి నచ్చవు. అది కూడా నచ్చని వారి స్థితి మనం ఏమీ చేయలేం. ఎందుకంటే కఠినంగా బోధించాలి. మనిషిని తన పాపమేంటో గుర్తు చేసి, పాపానికి పశ్చాత్తాప పడేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని పనేంటో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని వేలెత్తి చూపించి, మనతో ఒప్పింపు చేస్తాడు. ఒప్పుకునేంత కఠినంగా మాట్లాడతాడు. ఒప్పుకున్నామా కనికరించబడతాము. విడిచిపెట్టుకుంటే వర్ధిల్లము. అందుకే బోధ కూడా కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది. అది మన దీవెన కోసం. అయితే ఇందుకు నేనేం చెప్తున్నానంటే, ఏది మంచి, ఏది చెడు. ఎవరు సత్యబోధను మనకి నేర్పిస్తున్నారు? ఎవరు దుర్బోధలో సైతాను యొక్క వేషం వేసుకొని అంటే సాతానే భక్తుడి వేషం వేసుకొని దుర్బోధ చేస్తాడు. అలా దుర్బోధ ఏదో, సద్బోధ ఏదో, హితవాక్యం ఏదో మనం గుర్తుపట్టాలి. అబద్ధానికి, అబద్ధపు ఆత్మలకు, అబద్ధపు బోధలకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రియ విశ్వాసులారా, దేవుణ్ణి అడగండి. మా ప్రియ ప్రభువా, మాకు వివేకాన్ని దయచేయండి. ఆత్మల వివేచనను మా అందరికీ ప్రసాదించండి అని మనం ఎంతైనా వేడుకోవడం ఎంతైనా మంచిది.
4వ అధ్యాయం 7వ వచనం నుంచి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇలారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలుచుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. వాడు దేవుని యందున్నాడు. మన యెడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో సంపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎటివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండముతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూపిని తాను చూపిన తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొందాము. ప్రియ విశ్వాసులారా, 7వ వచనం నుంచి దైవ ప్రేమ ఉన్నతమైనది. మనం కూడా దేవుని పిల్లలం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఎలాగనగా దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. ప్రేమ దేవుని మూలంగా కలిగింది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగానే పుట్టినవాడై దేవుణ్ణి తెలుసుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, నిజమైన ప్రేమ దేవుని ద్వారానే మనకు కలిగింది. 8వ వచనం అంటాడు, మన దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 8వ వచనంలోను 16వ వచనంలోను మన దేవుడు ప్రేమ స్వరూపి అనే పదాన్ని యోహాను 2 సార్లు ప్రయోగిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు ఒక స్వరూపం. ఇది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ మనకు ఎలా చూపించాడు అనుకున్నారు? తండ్రి తన కుమారుణ్ణి మన కోసం ఇవ్వటం ద్వారా తండ్రి ప్రేమ ఏంటో మనకు స్పష్టమైంది. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. దేవుని ప్రేమ తన కుమారుణ్ణి లోకం యొక్క పాపాన్ని పోగొట్టడానికి బలిగా ఇవ్వటానికి సిద్ధపడింది. ప్రియ విశ్వాసులారా, మనం ఎవరినైనా ప్రేమిస్తే కొన్ని సందర్భాల్లో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఏదో చిన్న కానుకలు ఇస్తాం. ఏదో చిన్న వారు మరీ దగ్గర వారు, లేదా ఇక తప్పదు అనుకున్న వేళ కొంచెం వెండి బంగారాలు కూడా ఇవ్వటానికి కొంతమంది ముందుకొస్తారు. ఇక తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు కాబట్టి బిడ్డలకి ఏది తక్కువ చేయకుండా అన్ని సమకూరుస్తారు. అదే బయట వారికి అలా సమకూరుస్తాము, సమకూర్చము. ఎక్కడో బాగా దగ్గర వాళ్ళు కొన్ని సందర్భాల్లో చాలా ప్రాముఖ్యం అనుకున్నప్పుడే అలాంటి వారికి కొన్ని ఏర్పాట్లు చేయడానికి కొంత ఖర్చు పెట్టడానికి కూడా మనిషి ముందుకొస్తాడు. కానీ మనలో ఏ ఒక్కరైనా ఓ 10 మంది రక్షించబడతారు. దానికోసం మన బిడ్డ చనిపోతాడు అనుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! ఎందుకంటే ఒక తల్లి, తండ్రి ఉన్నారండి. ఆ తల్లిదండ్రి ఒక 10 మందిని కాపాడడానికి నా బిడ్డ చనిపోతే చనిపోయాడులే అనుకుంటారా? అనుకోలేరు. అవసరమైతే ఆ 10 మంది ఏముంది నా బిడ్డ నాకుంటే చాలు అనుకుంటారు. ఎక్కడో కొంతమంది మాత్రమే
అది కూడా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ప్రియ విశ్వాసులారా, కానీ దేవుడు ఎలాంటి వాడు? ఒకవేళ అలా చేసినా అది అరుదు. రోమపత్రికలో కూడా చెప్తాడు. నీతిమంతుని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవడానికి కూడా తెగించవచ్చు. ఇది కూడా అరుదు. చాలా తక్కువ. కానీ నీతిమంతులమని కాదు. మనం పాపులం కదా! బలహీనులం కదా! శత్రువులం కదా! ఏదన్నా మంచి ఉందా అంటే మంచి ఏది లేదు కదా! అలాంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ఇష్టపడ్డాడు. మన యందు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఎలాగంటే తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు. విశ్వాసులారా, భక్తులందరూ ఆయనకి పిల్లలే. అందరం ఆయన కుమారులము, కుమార్తెలమే. దేవదూతలు కూడా కుమారులు, కుమార్తెలే. కానీ యేసుక్రీస్తు విశేషార్థమందు అద్వితీయ కుమారుడు. చాలా ప్రత్యేకమైన వాడు. అలాంటి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకం యొక్క పాపం పోగొట్టడం కోసం తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి వెనకాడని ప్రేమ దైవ ప్రేమ. అగాపే. అంటే కొలత లేని అనంతమైన ప్రేమ. పరిశుద్ధ ప్రేమ. గ్రీకు పదం అగాపే అని వాడతారు. దేవుని ప్రేమను తెలియచేయడానికి. లోకస్తుల ప్రేమ స్వార్థపూరితమైనది, అవసరాలతో కూడినది. అవసరం ఉన్నంత సేపు ఎంతో ప్రేమ నటిస్తారు. అవసరం లేకపోతే దూరమైపోతారు. ఇక విషయాన్ని కూడా మర్చిపోతారు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. అలాగైతే దేవునికి మనతో అవసరం ఏమీ లేదు. మనం మట్టివారం. ఆయన మహిమ గల దేవుడు. అయినప్పటికీ ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చేంత ప్రేమ. మరి కుమారుడు కూడా తండ్రి ప్రేమకు ఏమి తక్కువ కాదండి. తండ్రి ఎంత ఉన్నత ప్రేమ చూపించాడో, క్రీస్తు అంతే ఉన్నతమైన ప్రేమ చూపించాడు. తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడితే, ఈ ప్రియ కుమారుడైన యేసు తన ప్రాణం ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. తన రక్తమిచ్చి, రక్తాన్ని వెలగా అర్పించి, అనేకుల్ని ఆయా జాతులలో నుండి, భాషలు మాట్లాడే వారి నుండి, దేశాలలో నుంచి ఒక రాజ్యంగా, ఒక ఏర్పాటు చేయబడిన జనముగా ఉంటున్నట్టుగా తన రక్తమిచ్చి అనేకుల్ని కొన్నాడు. అనేకుల్ని తన ప్రియబిడ్డలుగా మారుస్తున్నాడు. అనేకుల్ని తన తండ్రి యొక్క ఉన్నత రాజ్యానికి ఆహ్వానించడానికి, అందరికీ తండ్రితో సమాధానం కలగజేయడానికి, తన ప్రాణాన్ని సైతం ఇవ్వటానికి వెనుకాడలేదు. దుర్బోధలు ఇలాగుంటాయి. అబద్ధ ప్రవక్తలైతే ఏం చెప్తారు? యేసు దేవుడు అని చెప్పరు. యేసుక్రీస్తు భలే మనిషి. ఆయన నిజంగా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప మనిషి. ఆయన యొక్క మానవత్వాన్ని ఎంతో కొనియాడతారు, కీర్తిస్తారు. ఆయన దైవత్వాన్ని ప్రశంసించరు. ఎందుకంటే దేవుడుగా ఒప్పుకోరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? శరీరమందు ప్రత్యక్షమైన దైవం. అదృశ్యుడాయన. ఇంతవరకు యోహాన్ అంటాడు, ఇంతవరకు దేవుడిని ఎవరు చూడలేదు. ఆ ఎవ్వరు చూడని ఆ అదృశ్యుడైన దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని కన్యమరియ గర్భాన ఒక బాల శిశువుగా భూమి మీద మనిషిగా అవతరించాడు. ఆయన దేవుడు. అసాధారణమైన జన్మ అయింది. చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన దైవత్వాన్ని ఒక మట్టి శరీరంలో మనందరికీ చూపించాడు. మనిషిగా మన మధ్యే బెత్లెహేములో సంచరించాడు. నజరేతు ఆ ప్రాంతాలనంతా సంచరించాడు. స్వార్థం ప్రకటించాడు. సిలువనందు తన ప్రాణాన్ని అర్పించాడు. తన పవిత్రమైన రక్తధారలు మన కోసం చిందించాడు. రక్తం ద్వారా మనందరినీ శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. అంత ప్రేమించాడు. ఉన్నతమైన దైవం. ఆయన శరీరమందు మరణించాడు. మరలా అదే శరీరమందు పునరుత్థానం పొందుకున్నాడు. తిరిగి లేచాడు. తన శరీరం మరలా లేపబడింది. పునరుత్థానుడే. దేవుని శక్తి చేత లేపబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవుడు. తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఆయన యందు విశ్వసించిన వారందరినీ తిరిగి లేపడానికి ఇష్టపడుతూ తాను ఎంత ప్రేమించిన వారందరినీ తన దగ్గరికి రావాలని, తన పిల్లలుగా ఉండాలని ఆహ్వానించాడు. ఇంత ప్రాణత్యాగం చేసిన ప్రభు మనల్ని పిలిచాడు. లోకంలో ఉన్నాము. ఎవరి వారమో, ఎక్కడి వారమో, ఏమైపోయామో తెలీదు గాని నా దగ్గరికి రండి అన్నాడు. పిలుపుని విన్న కొందరు ఇదిగో మనం కూడా యేసు దగ్గరకొచ్చాము. మరి యేసయ్య దగ్గరకు వచ్చిన నా ప్రియ సహోదరి, సహోదరులారా, యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైందో చూశారు కదా! తన ప్రాణాన్ని ఎవరైనా ఎదుటివారి కోసం సరే ఇచ్చేస్తాను అంటారా? ఇవ్వరు కదా! ఆయనిచ్చాడు. ఎవరైనా తన కుమారుడిని ఇతరుల పాపం పోగొట్టడం కోసం ఇస్తారా? ఇవ్వరు కదా! కానీ తండ్రి ఇచ్చాడు. తండ్రేమో తన కుమారుడిని వెనుతీయలేదు. కుమారుడేమో తన ప్రాణాన్ని వెనుతీయలేదు. వీరి త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేడు మన యందు ఉండి మనకు అర్థం చేయిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమను అర్థం చేసుకున్న వారమై
ఈ ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న ప్రభు పిల్లలమైన మనం కూడా తోటి వారిని ప్రేమించాలి. ఇది మనం ఆయన వలన పొందుకున్న ఆజ్ఞ. దైవ ప్రేమ కనబడింది. క్రీస్తు ప్రేమ ప్రత్యక్షమైంది. మరి నీ ప్రేమ? నా ప్రేమ ఎలా ప్రత్యక్షమవుతుంది? దేవునికి ఎలా అర్థమవుతుంది అంటావా? అయితే విను విశ్వాసి. దేవునికి నీ ప్రేమ నీవిలాగ చూపించాలి. ఎలాగంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ తోటి వారిని నిన్ను నీవెంత ఇష్టపడతావో అలా ప్రేమించు. నేను అంతకుముందు కూడా మీతో సందర్భానుసారంగా చెప్తూ ఉంటాను కదా! మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా మిమ్మల్ని మీరు బూతులు తిట్టుకుంటారా? తిట్టుకోరు కదా! మిమ్మల్ని మీరు హాని చేసుకుంటారా? చేసుకోరు కదా! మీ శరీరాన్ని ఎంత చక్కగా ప్రేమిస్తారు. మీ శరీరానికి చక్కగా తిండి పెడతారు. అలంకరణ చేసుకుంటారు. శుభ్రం చేసుకుంటారు. ఒక మాట అంటే నచ్చదు మీకు. అందరి దృష్టిలో మంచిగా కనిపించాలని కోరుకుంటారు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే మరి నీ మీద నీకెంత శ్రద్ధ ఉందో, దేవుని స్వరూపమందు చేయబడ్డ, దేవుని చేత కలగజేయబడిన నీ తోటి సహోదరుల పైన కూడా నీకు అలాంటి ప్రేమ ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటారు గానీ, సహోదరులను ద్వేషిస్తారు. అలాంటి వారిలో నిజంగా దేవుని ప్రేమ లేదు. ప్రభు ప్రేమ వారిని నేను ప్రేమించను, వీరిని నేను ప్రేమించను అనలేదే. తండ్రి ప్రేమ వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నా కొడుకుని ఎందుకివ్వాలి అనలేదే. తండ్రి ప్రేమ కొడుకునిచ్చింది. కొడుకు ప్రేమ తన ప్రాణాన్ని పెట్టింది. నీ ప్రేమ, నా ప్రేమ తోటి వారిని ప్రేమిస్తుందా? తోటి వారితో మంచి ప్రేమ బంధాలు కలిగి ఉంటున్నామా? దేవుని పిల్లలు అవ్వాలంటే, దేవుని పిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణాలు 1 పరిశుద్ధత అయితే, 2 ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు. నీవు నేను కూడా పరిశుద్ధులంగా ఉండాలి. దేవుడు ప్రేమామయుడు. నీవు నేను కూడా అలాంటి దైవిక ప్రేమ చేత నింపబడిన వారమై ఒకరిని ఒకరు ప్రేమించే వారంగా ఉండాలి. దేవుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు. కానీ మనలో మనం ఎప్పుడైతే మన తోటి వారిని ప్రేమిస్తామో, మనలో ఉన్న ఈ ప్రేమ ద్వారా, ఈ ప్రేమపూరితమైన క్రియల ద్వారా మనం దేవుని ప్రేమను క్రియల్లో చూపించవచ్చు. మనలో ఎప్పుడైతే ప్రేమ ఉండి ఇతరులను సాధారణంగా ప్రేమగా చూసుకుంటామో, అప్పుడు అన్యులకు మనం వీరిలో దేవుడున్నాడు అని తెలుసుకుంటారు. మనలో అలాంటి ప్రేమ లేనప్పుడు దైవత్వం ప్రత్యక్షం కాదు. దైవత్వం దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందుంది. క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత నీవు నేను ఎదుటివారికి ప్రేమను క్రియల్లో చూపించే దాని ద్వారా ప్రత్యక్షమవుతుంది. 2 చాలా గుర్తుంచుకోవాలి. 1 పరిశుద్ధత ఎప్పుడు పోగొట్టుకోకూడదు. పాపం ఎప్పుడు చేయకూడదు. పరిశుద్ధత, ప్రేమ ఈ రెండే మనల్ని దేవుని పిల్లలుగా ఇతరులకు తెలియచేస్తుంది. సాక్ష్యం లేని అపవిత్రమైన జీవితం దేవుని బిడ్డగా ఎప్పటికీ గుర్తించదు. నీలో పవిత్రమైన జీవితం, మంచి సాక్ష్యం ఉంటే నువ్వు దేవుని బిడ్డవవుతావు. సరే పవిత్ర సాక్ష్యము ఉంది, పవిత్రమైన జీవితం ఉంది, మరి ప్రేమ లేకపోయినా నువ్వు దేవుని బిడ్డవు కాదు. దైవ ప్రేమ నీలో స్పష్టంగా కనిపించాలి. ఎవరిలో ప్రేమ ఉండదో వారు తీర్పుకెళతారు. తీర్పు భయంకరమైనది. తీర్పు ఎవరి మీదకొస్తుందో వారు భయపడతారు. దైవ ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు తీర్పు నుండి తప్పించుకుంటారు. దైవ ప్రేమ ఎవరిలో ఉంది? ఎలా తెలుస్తుందంటే, ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వారిలో పాపం ఉండదు. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వారి తోటి వారిని ప్రేమిస్తారు. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయం ద్వారా యోహాను చెప్పాలనుకున్నది ఇదే. ఈ సహోదరుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నీలో దేవుడున్నాడు. దేవుని మాట నీలో ఉంది. నీ యందు దేవుడున్నాడు. నువ్వు దేవుని యందున్నావు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. నీవు కూడా అలాంటి ప్రేమ చూపిస్తున్నావు కనుక సరే నువ్వు నీ సహోదరుణ్ణి ద్వేషిస్తున్నావా? అయితే నువ్వు సాతాను బిడ్డవి. ఎందుకంటే దైవ ప్రేమ నీలో లేదు. దేవుడు నీలో లేడు. దేవుని వాక్యం నీలో లేదు. పరిశుద్ధత నీలో లేదు. కాబట్టి నువ్వు సాతాను సంబంధివి. ఇదే స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవా? అయితే దైవ ప్రేమ నీ ద్వారా ఇతరులకు పంచబడాలి. నువ్వు దేవుని ప్రేమ చేత నింపబడి ఆ ప్రేమనందరికీ అందించు. పరిశుద్ధంగా జీవించు. నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి ఇష్టపడకపోతే, సాతాను బిడ్డగా ఉండటానికి ఇష్టపడితే నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు. అందరిని ద్వేషించినా నీకు సరిపోతుంది. సాతాను పిల్లలందరికీ తీర్పు తప్పదు. తీర్పు నాడు మహాభీకరుడైన యేసుని చూసి వణకాల్సి వస్తుంది. అదే నీవు దేవుని బిడ్డవైతే పవిత్రంగా జీవిస్తూ ప్రభు ప్రేమను నీ యందు నింపుకొని ఆ ప్రేమనందరికీ నువ్వు చూపిస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవవుతావు. నిన్ను బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త. వారు క్రీస్తు విరోధులు. ఆత్మల వివేకం గలవారై ఉండండి. ఎవరు క్రీస్తుని ఒప్పుకొని ప్రకటిస్తున్నారో, ఎవరిని క్రీస్తును సేవిస్తున్నామనే పేరుతో తృణీకరిస్తున్నారో, అంటే నకిలీలాగా
ఎవరైతే వేషం వేస్తున్నారో లేదా అచ్చంగా క్రీస్తుని ఎవరు తిరస్కరిస్తున్నారో అటు వారిని గుర్తుపట్టండి, వారికి దూరంగా ఉండండి. వారితో జాగ్రత్త. వారు అబద్ధీకులు. మరి సత్యవంతులు ఎవరు? నిజమైన దేవుని ప్రేమ కలిగి ఆ ప్రేమను ఇతరులకు పంచుతారు. సత్య విరోధిగా, సాతాను యొక్క సంబంధిగా నేను ఉండొద్దు. దేవుని పిల్లలంగా దేవుడు ఎంత ప్రేమ స్వరూపో మనం కూడా తోటి వారిని అంతగా ప్రేమించాలి. మరో మాట, ప్రేమించే విషయంలో తెలివి కలిగుండు. మనిషిని వివేకంతో నువ్వు పరీక్షించాలి. ప్రతి వారిని ముందు పరీక్షించి వారి క్రియలేంటో గుర్తించాలి. సైతాని క్రియల, దైవ క్రియల. దేవుని క్రియలుంటే చాలా సంతోషం. వారితో మనం సహవాసం చేయొచ్చు. సైతాని క్రియలుంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారి ద్వారా మనం కూడా దేవునికి దూరమైపోయే అవకాశం ఉంది. మెట్టుకు నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు క్రీస్తునందున్నారా? నిజమైన క్రీస్తు సంబంధులు, నిజమైన క్రీస్తు పిల్లలేనా మీరు? అయితే మీలో నిజంగా దేవుని ప్రేమ ఉందా? ఆ ప్రేమ అందరికీ మీరు చూపిస్తున్నారా? మాటలతో కాదు, క్రియలతో చూపించండి. పరిశుద్ధంగా జీవించండి. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారిలో దేవుడు ఉంటాడు. దేవుని ఆత్మ వారి మధ్య నివాసం ఉంటుంది. వారిని చూసిన వారు వీరు దేవుని పిల్లలని అందరూ సాక్ష్యమిస్తారు. దేవుని ప్రేమ మనందరి హృదయాల్లో సమృద్ధిగా కుమ్మరించబడి, ఆ ప్రేమను మనం అందరితో పంచుకునే దిశగా మన జీవితాలు ముందుకు సాగునుగాక. ఆమెన్. ప్రభు ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.